రాగి అంబలి. రాగి జావా, రాగి అంబలి ఒకటి కానే కాదు అండి. ప్రాసెస్ మొత్తం చూశాక మీరే చెప్తారు. రాగి అంబలి చేయడానికి ముందు 2 గ్లాసుల రాగి పిండిని తీసుకొని గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలిపి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో మరో 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసి రాగి పిండిని మొత్తం ఉడికించండి. రాగి పిండి వెంటనే దగ్గర పడుతుంది. అంత మాత్రాన అది ఉడికినట్టు కాదు. కనీసం 15 నుండి 20 నిమిషాలు ఉడికించాలని గుర్తుంచుకోండి. ఇలా ఉడికిస్తే మాత్రమే మనకి గ్యాస్ రాకుండా ఉంటుంది. పిండి మొత్తం ఉడికిపోయాక ఒక మట్టి పాత్రను తీసుకొని ఆ పిండిని దానిలో వేసి పిండి మొత్తం మునిగిపోయే వరకు వాటర్ యాడ్ చేసి 8 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ అలా వదిలేయండి. దానికోసం ఓన్లీ మట్టి పాత్రనే వాడాలని గుర్తుంచుకోండి. లేకపోతే గుడ్ బ్యాక్టీరియా బదులు బ్యాడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి లాభం కంటే నష్టం ఎక్కువ చేస్తుంది. మార్నింగ్కి పిండి మొత్తం చేత్తోనే వీలైనంత వరకు మిక్స్ చేయండి. తర్వాత ఫిల్టర్ హెల్ప్తో ఫిల్టర్ చేయండి. ఇంకా ఏమైనా గడ్డలుంటే మనం మిక్సీ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రాగిపిండి ఎంత తీసుకుంటే అంత పెరుగు తీసుకొని మజ్జిగలా చిలికి దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి ఒక గ్లాస్ అలా తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది. మట్టి పాత్రలో పెట్టడం వల్ల అంబలి చల్లగా ఉంటుంది. కావాలి అనుకుంటే దీనిలో కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంబలి కేవలం రాగి పిండితోనే కాదు, ఏ మిల్లెట్ పిండితో అయినా చేసుకోవచ్చు. అన్నిటికీ ప్రాసెస్ అయితే సేమ్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్.